Hi guys, welcome back to next video. ఈ వీడియోలో మనం ఖాళీ లైనక్స్ ని VMware లో ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ మోడ్ ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం. అండ్ అలాగే ఫస్ట్ అసలు ఖాళీ లైనక్స్ ISO ఫైల్ ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది కూడా చూద్దాం గైస్. దానికోసం మీరు ఫస్ట్ గా గూగుల్లోకి వచ్చేసి ఇక్కడ మీరు జస్ట్ ఖాళీ లైనక్స్ అని టైప్ చేయండి. జస్ట్ ఖాళీ లైనక్స్ అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకి ఇట్లా ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. ఖాళీ లైనక్స్ పెనట్రేషన్ టెస్టింగ్ అన్నది ఈ ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇక్కడ మీరు పైన చూసుకున్నట్టయితే ఇక్కడ డౌన్లోడ్స్ అనేది దీని మీదకి మీరు కర్సర్ తీసుకెళ్తే మీకు కింద ఈ విధంగా డ్రాప్ డౌన్ అయ్యి మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇందులో డౌన్లోడ్ ఖాళీ లైనక్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ నుంచి మీకు ఫస్ట్ ఏదైతే ఉందో 2020.2 వర్షన్ ఇది వచ్చేసి మనకి 3.6 GB ఉందన్నమాట. జస్ట్ ఖాళీ లైనక్స్ 64-bit అనే దాని మీద క్లిక్ చేస్తే చాలు మీకు కింద అనేది డౌన్లోడింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో నేనైతే దీన్ని క్యాన్సిల్ చేసేస్తున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ ISO ఫైల్ డౌన్లోడ్ చేసి పెట్టాను. మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఏ విధంగా VMware లో ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. దీనికోసం ఫస్ట్ మీరు VMware ఓపెన్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసినట్టయితే మీకు క్రియేట్ ఏ న్యూ వర్చువల్ మిషన్ ఉంది, దీన్ని క్లిక్ చేయండి. చేయగానే నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి ఇన్స్టాలర్ డిస్క్ ఇమేజ్ ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్రౌజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీ ఫోల్డర్ లో ISO ఫైల్ ఎక్కడుందో చూసుకోండి. మీకు ఎక్కడుంటే అక్కడ ఆ ఫోల్డర్ లోకి వెళ్ళేసి నాకైతే ఇక్కడ ఉందన్నమాట. సో ఇక్కడ నేను ఖాళీ లైనక్స్ ISO ఫైల్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీరు ఏ ఫోల్డర్ లో ఉందో ఆ ఫోల్డర్ కి వెళ్ళి ISO ఫైల్ ని సెలెక్ట్ చేసుకోండి. చేసుకోగానే ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి లైనక్స్ మైక్రోసాఫ్ట్ అని అడుగుతుంది. ఇక్కడ లైనక్స్ అనేది క్లిక్ చేసి ఉంటుంది. మీరు దీన్ని డ్రాప్ డౌన్ చేసేసి డెబియన్ పెట్టుకోండి. ఇక్కడ డెబియన్ ఇచ్చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయండి. ఇక్కడ మీరు వర్చువల్ మిషన్ కి ఏదో ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు. సో నేనైతే ఖాళీ అని ఇచ్చేస్తున్నా. అండ్ అలాగే కింద వచ్చేసి ఇది లొకేషన్ అనమాట. అంటే మీరు ఖాళీ లైనక్స్ కి సంబంధించిన ఫైల్స్ ఫోల్డర్స్ అన్ని ఎక్కడ సేవ్ చేయాలని అడుగుతుంది. సో ఇది డిఫాల్ట్ గా C డ్రైవ్ సెలెక్ట్ చేసుకుని ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు చేంజ్ చేయాలి అంటే దాని బ్రౌజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే వేరే డ్రైవ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. వేరే డ్రైవ్ లో నేను VMware అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఎందుకంటే ఇంకా నాకు ఆ VMware అనే ఫోల్డర్ లోనే ఈ ఖాళీ లైనక్స్ కి సంబంధించిన ఫైల్స్ అన్ని అక్కడ సేవ్ అవుతాయి అనమాట. సో మీరు కూడా సపరేట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇలా అడుగుతుంది అనమాట. ఎందుకంటే మనం వేరే డ్రైవ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇట్లా క్యాన్సిల్ కంటిన్యూ అడుగుతుంది. నేను కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకి ఖాళీ లైనక్స్ కి వచ్చేసి 20 GB మినిమం ఉండాలన్నమాట. సో ఈ 20 GB సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇదైతే ఆప్షన్ ఉంటుంది అనమాట. బట్ మీరైతే ఇది ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, స్టోర్ వర్చువల్ డిస్క్ యాజ్ సింగిల్ ఫైల్ అని చెప్పేసి ఇది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కస్టమైజ్ హార్డ్వేర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి డిఫాల్ట్ గా 2 GB సెలెక్ట్ చేసుకుంటుంది. బట్ మనకి ఖాళీ లైనక్స్ స్పీడ్ గా ఉండాలి కాబట్టి మనం 4 GB పెట్టుకుందాం. సో ఖచ్చితంగా మినిమం అయితే 4 GB ఉండాలి. అండ్ అలాగే ఇక్కడ ప్రాసెసర్స్ మీద క్లిక్ చేసి ఇది వచ్చేసి 2 పెట్టుకోండి. 2 కోర్స్ పెట్టుకొని దీన్ని క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేయగానే ఫినిష్ బటన్ మీద క్లిక్ చేయండి. మనకి ఇట్లా ఒకటి క్రియేట్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ జస్ట్ దీని మీద క్లిక్ చేసి దీన్ని ఓపెన్ చేయండి. డబుల్ క్లిక్ ఇవ్వండి. సో గైస్ ఇక్కడ మనకి కర్సర్ అనేది పనిచేయదు అనమాట. సో మనకి ఇప్పుడు డిఫాల్ట్ గా గ్రాఫికల్ ఇన్స్టాల్ మనం చేసేది కూడా. సో అక్కడ కూడా గ్రాఫికల్ ఇన్స్టాల్ సెలెక్ట్ అయి ఉంది. కానీ ఇక్కడ మీరు కిందికి రావాలి అంటే ఇక్కడ యారోస్ అయితే యూజ్ చేసుకోవాలన్నమాట. సో మనం ఇన్స్టాల్ చేయాల్సింది గ్రాఫికల్ ఇన్స్టాల్ కాబట్టి దాని మీదకి వెళ్ళేసి జస్ట్ ఎంటర్ బటన్ మీద క్లిక్ చేయాలి. సో వైజ్ ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటది. ఇంగ్లీష్ డిఫాల్ట్ గా పెట్టేసి మీరు కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏరియా సెలెక్ట్ చేసుకోమంటది. మీరు యునైటెడ్ స్టేట్స్ పెట్టేసి కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ కూడా సేమ్ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ హోస్ట్ నేమ్ అని అడుగుతుంది అనమాట. జస్ట్ ఇక్కడ ఖాళీ అనేది ఉంటుంది, డిఫాల్ట్ గా అదే ఉంచేసి కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ డొమైన్ నేమ్ అడుగుతుంది, ఏం అవసరం లేదు, బ్లాంక్ గా వదిలేసి కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి.
అండ్ ఇక్కడ ఫుల్ నేమ్ ఫర్ ది న్యూ యూజర్ అని అడుగుతుంది. ఇక్కడ మీరైతే ఏదో ఒక నేమ్ అయితే ఇచ్చేయండి, యూజర్ యొక్క నేమ్. నేను జస్ట్ శివ అని ఇచ్చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ యూజర్ నేమ్ ఫర్ యువర్ అకౌంట్ అని అడుగుతుంది. నేను శివ అని అలానే ఉంచేసి కంటిన్యూ బటన్ అనేది క్లిక్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనల్ని పాస్వర్డ్ సెట్ చేసుకోమంటది. ఇక్కడ మీరు రూట్ అని ఇచ్చేయండి. సేమ్ కింద కూడా అదే పాస్వర్డ్ టైప్ చేసి రూట్ కంటిన్యూ బటన్ అనేది క్లిక్ చేయండి. అండ్ గైస్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ యువర్ టైమ్ జోన్ అంటుంది. సో సేమ్ అలానే ఈస్టర్న్ అనేది ఉంచేసి కంటిన్యూ బటన్ అనేది క్లిక్ చేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ యూజ్ ఎంటైర్ డిస్క్ ఫస్ట్ వన్ అలానే ఉంచేసి కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. ఫినిష్ పార్టీషన్స్ అండ్ రైట్ చేంజెస్ టు డిస్క్ యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి నో సెలెక్ట్ అయి ఉంటుంది, బట్ ఎస్ అనేది క్లిక్ చేయండి. మీరు ఎస్ అనేది క్లిక్ చేసేసి కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మనల్ని ఈ విధంగా ఒక ప్రాక్సీ అనేది సెట్ చేసుకోమని అడుగుతుంది, బట్ దీన్ని మీరు బ్లాంక్ గా వదిలేసి కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ మనకి నెక్స్ట్ ఈ విధంగా ఒక ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ మీరు గో బ్యాక్ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు ఎస్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సేమ్ ఇక్కడ టిక్ పెట్టిన ఇలానే ఉంచేసి కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ గైస్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లా ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. ఇక్కడ మీరు స్టిక్ చేసుకొని కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. మనకి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది గైస్. ఇప్పుడు మనకి కాల్ లైనెక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో గైస్ ఇక్కడ మనం ఇందాక ఒక యూజర్ నేమ్ ఇచ్చాము అండ్ అలాగే ఒక పాస్వర్డ్ ఇచ్చాము, అది టైప్ చేసి మనం లాగిన్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ ఇందాక నేను వచ్చేసి యూజర్ నేమ్ వచ్చేసి శివ అని ఇచ్చేసాం, పాస్వర్డ్ వచ్చేసి రూట్ అని ఇచ్చిన. సో అవి ఇక్కడ టైప్ చేసి లాగిన్ బటన్ మీద క్లిక్ చేయండి. సో గైస్ మనం ఫైనల్ గా కాల్ లైనెక్స్ అనేది ఇన్స్టాల్ చేసేసాం. సో ఫుల్ ప్రాసెస్ ఇదన్నమాట. సో గైస్ ఇక్కడ చూసినట్టు మనకి డాలర్ సింబల్ ఉందన్నమాట, అంటే మనకి ఇక్కడ రూట్ యాక్సెస్ అనేది లేదు. సో దానికోసం మనం ఏం చేయాలంటే జస్ట్ ఇక్కడ sudo స్పేస్ -i అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేసి ఇక్కడ మనకి ఇందాక సెట్ చేసుకున్న పాస్వర్డ్ టైప్ చేయాలన్నమాట. రూట్ అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రూట్ పర్మిషన్ అనేది వచ్చేస్తుంది.
సో గైస్ మనకి ఇప్పుడు ఫుల్ స్క్రీన్ మోడ్ ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం. దానికోసం మనం VMware టూల్స్ అని ఇన్స్టాల్ చేయాలన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే VMware ప్లేయర్ అని ఉందిగా, ఇక్కడ మనకి దీన్ని డ్రాప్ డౌన్ చేస్తే ఇక్కడ మేనేజ్ అని ఉంటుంది. మేనేజ్ లోకి వచ్చేస్తే పక్కన మనకి ఇన్స్టాల్ VMware టూల్స్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి డౌన్లోడ్ అయిపోయి ఇక్కడ ఐకాన్ వచ్చేస్తుంది అనమాట, VMware టూల్స్ అని చెప్పేసి. సో దీని మీద డబుల్ క్లిక్ ఇచ్చేసి దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి ఇక్కడ ఉందిగా ఫైల్ ఇదనమాట, మనం దీన్ని ఇప్పుడు ఇన్స్టాల్ చేయాలి VMware టూల్స్ అని. దీన్ని డెస్క్టాప్ మీద తీసుకురండి. సో ఇట్లా డ్రాగ్ చేసేస్తే మీకు ఇక్కడ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఏదైతే ఈ ఫైల్ ఉందో దీన్ని మనం రీనేమ్ చేయాలన్నమాట. సో రీనేమ్ తీసుకెళ్లి ఇక్కడ జస్ట్ VMware అని పెట్టేయండి. పెట్టేసి రీనేమ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు దీన్ని రీనేమ్ చేసిన తర్వాత మీరు టెర్మినల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి ఇక్కడ మనకి ఇప్పుడు రూట్ పర్మిషన్ అనేది లేదు కాబట్టి మనం ఫస్ట్ sudo అనే కమాండ్ యూజ్ చేయాలన్నమాట. sudo స్పేస్ tar-xf. ఈ tar-x దీన్ని దేనికి యూజ్ చేస్తామంటే మనం ఏదైనా ఫైల్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కోసం మనం యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ స్పేస్ ఇచ్చేసి ఇక్కడ ఈ ఫైల్ యొక్క నేమ్ అనేది ఇక్కడ ఇవ్వండి. VMware అని ఇక్కడ టైప్ చేసి మీరు మన సిస్టమ్ లో కీబోర్డ్ లో ఉన్న ట్యాబ్ బటన్ ని క్లిక్ చేసేస్తే మనకి పక్కన మిగతాది కూడా వచ్చేస్తుంది అనమాట. ఇచ్చేసి ఎంటర్ బటన్ క్లిక్ చేయండి. ఈ విధంగా మనకి పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ మీరు పాస్వర్డ్ టైప్ చేయండి. పాస్వర్డ్ టైప్ చేసేటప్పుడు మనకి ఇక్కడ పాస్వర్డ్ అనేది చూపించదు. మనం జస్ట్ పాస్వర్డ్ టైప్ చేసి ఎంటర్ చేయాలంతే. సో గైస్ నెక్స్ట్ ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ మీరు LS అని టైప్ చేయండి. LS అని టైప్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా VMware టూల్స్ డిస్ట్రిబ్యూట్ అని ఒకటి వచ్చేసింది అనమాట. ఇక్కడ మన డెస్క్టాప్ మీద చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ వచ్చేసింది ఒక ఫోల్డర్. ఇప్పుడు దీన్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా ఫోల్డర్ ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ టెర్మినల్ హియర్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా టెర్మినల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ LS అని టైప్ చేయండి. మనకి ఇందులో ఉన్న ఫోల్డర్స్ అని చూపిస్తాం అన్నమాట. LS అని టైప్ చేస్తే ఇక్కడ మీరేం చేయాలంటే ఇప్పుడు మనం ఇక్కడ రూట్ యూజర్ కాదు కాబట్టి ఇక్కడ మళ్ళీ అగైన్ మనం sudo కమాండ్ అనేది యూజ్ చేయాలన్నమాట. sudo కమాండ్ యూజ్ చేసి ఇప్పుడు perl స్పేస్ ఇక్కడ మనకి ఏదైతే VMware installer.pl అని ఉందో దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసేసి ఇక్కడ మనకి రూట్ పర్మిషన్ కోసం మనం అయితే ఇక్కడ పాస్వర్డ్ అనేది టైప్ చేయాలన్నమాట. సో ఇక్కడ మీరు పెట్టుకున్న పాస్వర్డ్ టైప్ చేయండి. మనకి ఇక్కడ పాస్వర్డ్ అనేది చూపించదు. టైప్ చేసేటప్పుడు జస్ట్ ఎంటర్ క్లిక్ చేయండి టైప్ చేసి. సో ఈ విధంగా అడుగుతుంది అన్నమాట. ఇక్కడ జస్ట్ ఎంటర్ క్లిక్ చేయండి అండ్ అగైన్ మళ్ళీ ఎంటర్ క్లిక్ చేయండి. అగైన్ మళ్ళీ ఎంటర్ క్లిక్ చేయండి. అగైన్ ఎంటర్ క్లిక్ చేయండి. యాస్టిస్ మళ్ళీ ఎంటర్ క్లిక్ చేయండి. సో ఇక్కడ కూడా ఎంటర్ క్లిక్ చేయండి. అగైన్ మళ్ళీ ఎంటర్ క్లిక్ చేయండి. అంటే ఈ టూల్ ఇన్స్టాల్ చేయాలని మనం అడుగుతున్నారు అనమాట. సో మనం అన్నిటికీ ఎంటర్ క్లిక్ చేస్తే ఎస్ అని అర్థం అనమాట. సో మళ్ళీ అగైన్ ఎంటర్ క్లిక్ చేయండి. సో ఈ విధంగా మళ్ళీ ఎంటర్ క్లిక్ చేయండి. అడిగినప్పుడల్లా మనం ఎంటర్ క్లిక్ చేసుకుంటూ వస్తే మనకి అది ఇన్స్టాల్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ ఇనిషియలైజింగ్ అవుతుంది. సో మనకి ఫైనల్ గా ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ మనల్ని ఎస్ అని అడుగుతుంది. ఎంటర్ క్లిక్ చేయండి. అగైన్ మళ్ళీ మనకి ఇక్కడ ఎస్ అని అడుగుతుంది. ఎంటర్ క్లిక్ చేయండి. అగైన్ మళ్ళీ ఎంటర్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే నో అని ఉంది. మనం ఎంటర్ క్లిక్ చేస్తే అది నో అని అర్థం అనమాట. అగైన్ మళ్ళీ ఎంటర్ క్లిక్ చేయండి. సో గైస్ మనకి ఫైనల్ గా VMware టూల్స్ అన్ని ఇన్స్టాల్ అయిపోయి ఇప్పుడు జస్ట్ మనం ఖాళీ లైనక్స్ ని రీస్టార్ట్ చేసేస్తే మనకి ఫుల్ స్క్రీన్ మోడ్ వచ్చేస్తుంది అనమాట. దానికోసం ఇక్కడ sudo అని టైప్ చేయండి. ఎందుకంటే ఖాళీ లైనక్స్ లో మనం ఏం చేయాలన్నా మనకి రూట్ పర్మిషన్ అనేది ఉండాలన్నమాట. సో రూట్ పర్మిషన్ కోసం మనం sudo అనే కమాండ్ యూజ్ చేస్తాం. sudo టైప్ చేసేసి రిబూట్ అని టైప్ చేయండి. REBOOT రిబూట్ అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. మనకి ఖాళీ లైనక్స్ అనేది రీస్టార్ట్ అవుతుంది అనమాట. గైస్ ఇప్పుడు మనకి సక్సెస్ఫుల్ గా రిబూట్ అనేది అయిపోయింది అనమాట ఖాళీ లైనక్స్. ఇప్పుడు మీరేం చేయాలంటే ఇక్కడ VMware లో పైన చూసినట్టయితే ఇక్కడ మీకు ఒక ఐకాన్ ఉంది, ఎంటర్ ఫుల్ స్క్రీన్ మోడ్ అనమాట. ఈ ఐకాన్ నేమ్ వచ్చేసి సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఖాళీ లైనక్స్ అనేది ఫుల్ స్క్రీన్ మోడ్ వచ్చేసి